కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని విందాం. మన యొక్క ప్రాణాత్మ దేహాన్ని సిద్ధపరచుకునే కొరకు ఆయన స్తుతించి ఆరాధించి మహిమపరిచాం. కాబట్టి కొద్ది నిమిషాలు వాక్యాన్ని విందాం. మరి ఈ సమయాన్ని మనం రాలేదు ఇంకా మా జేమ్స్ గారు ఏది సిస్టర్ వాళ్ళు రావట్లేదా? ఎప్పుడు 12 అయిపోయింది ఆల్రెడీ, ఇంకా వచ్చే దగ్గరే ఉన్నారు. రాదమ్మా ఏది రోజు 6 గంటలకే వెళ్తారు కదా, ఈరోజు రేపటి నుంచి ఇదే టైంకి వెళ్ళండి. సరేనా? సరే, మంచిది. వాక్యాన్ని విందాం. ఈ సమయంలో వాక్యం కొరకు సిద్ధపరచబడినటువంటి సోదరుడు రమేష్ గారికి ఈ సమయాన్ని ఇస్తుండగా వారికి చెప్పట్లతో వాక్యం తెలియజేద్దాం. ప్రభు పేరట అందరికీ వందనాలు. అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఉన్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? ఆర్ యూ హ్యాపీ? సంతోషంగా ఉన్న వాళ్ళు చేతి ఎత్తండి. సంతోషంగా లేని వాళ్ళు చేతి ఎత్తండి. వెరీ గుడ్, అందరూ సంతోషంగా ఉన్నారు. దేవుని స్తోత్రం. అయితే సంతోషంగా ఉండడం అనేది దేవునికి ఇష్టం. మనం ఎప్పుడు కూడా ఫిలిప్పీ 4:7 చెప్తాడు ప్రభు, ఎల్లప్పుడూ అందరికీ తెలుసు, ఎల్లప్పుడూ ప్రభు నుండి ఆనందించాలి కదా. కాబట్టి ఈ ఆనందం అనేది దేవునిలో మనం ఆనందించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం కదా. ఎందుకంటే ఆ పాజిటివిటీ అనేది దేవునికి ఇష్టమైంది. మనం సంతోషంగా ఉండడం కోసమే ప్రభు అష్టకష్టాలని, శారీరక శ్రమల్ని, సావును సైతం ఆయన ఎదిరించి నిలబడ్డాడు. ఎందుకంటే మనమందరం సంతోషంగా ఉండాలని కదా. కాబట్టి ఆ యొక్క నిగూఢమైన జ్ఞానాన్ని గ్రహించాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఎందుకంటే ఆ పాజిటివిటీ అనేది, మనం సంతోషంగా ఉండటం అనేది ఎప్పుడు కూడా దేవునికి చాలా ఇష్టమైన ప్రక్రియ. మనం దిగాలుగాను మరి కోల్పోయిన వారుగాను ఉంటే వెంబడే అక్కడ ఒకటి చేద్దాం పక్కన. మనం ఆ నెగిటివిటీని బట్టి వాడి టెరిటరీలోకి మనం లాక్కుపోతాడు, మన సంతోషాన్ని దూరం చేస్తాడు, మెల్లగా దేవునికి దూరం చేస్తాడు. కాబట్టి మేము దేవుని ద్వారా మీరందరూ సంతోషంగా ఉన్న చేత నేను ప్రభుకి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రత్యేక దినము 7వ వార్షికోత్సవం. మరి ఇన్ని సంవత్సరాలు ఈ సంఘ స్థాపన మొదలుకొని 7 సంవత్సరాల జర్నీలో మరి ఎంతో అయ్యగారు ఎంత జర్నీ చేసాడో మాకు తెలుసు, మీకు కూడా తెలుసు. ఆయన ఎదుర్కొన్న కష్టాలు, ఆయన అనుభవించిన, ఎదిరించిన ఏంటి యేసునామములో అన్నింటినీ కూడా అధిగమిస్తూ వచ్చి దిగ్విజయంగా 7వ సంవత్సరం జరపడానికి దేవుడు చూపించాడు. ఇవన్నిటిని చెరపడానికి దుష్టుడు ఎంతో ప్రయత్నాలు చేశాడు. కానీ దేవుడిచ్చిన జ్ఞానం చేత, ఆయన వాక్యం పొందుపరిచిన శక్తి చేత ఈ 7 సంవత్సరాలు నడవడానికి ఆయన చూపిన కృప ఎంతో ఎన్నదగింది. కాబట్టి అందుని బట్టి సంఘస్థులుగా మీరందరూ కూడా దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు తెలియచెప్పాల్సింది. ఎందుకంటే అనుదినము అనగా ప్రతి వారము మరి వీలైన ఆయా సమయ కూడికల్లో దేవుని వాక్యం చేత మిమ్మల్ని అందరినీ సంఘంగా బలపరుస్తూ మరి మీకు ఒక ఆత్మీయపరమైన ఊరటని, మరి సామాజికంలో ఉండే ఒక చెడుతనం నుంచి దేవుని వైపు నడిపించే ఒక ప్రక్రియని జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మీరందరూ సంతోషం ఉండటం కోసం దేవుడు ఏర్పరచుకున్న దైవజనుడు మరి ఆయన కూడా అనేక శ్రమలు అనుభవిస్తూ మరి సంఘాన్ని క్షేమంగా ఉంచడానికి, సంఘస్థులు క్షేమంగా ఉండడానికి అన్నిత్యము వారి కుటుంబంగా మీకోసం ప్రార్థన చేస్తూ మీరు ఆత్మీయంగా బలపడాలని, దేవుని ఎదగాలని వారు కృషి చేస్తున్నారు. అందుని బట్టి మీరు మనం అందరం కూడా సంఘం కోసం ప్రార్థన చేయాలి. సంఘ ఎదుగుదలకు,
సంఘం యొక్క ఆత్మీయ పరిపక్వత కోసం మరి ముఖ్యంగా ప్రార్థన చేయాలి. అది ఎంతో జ్ఞానయుక్తమైన ప్రక్రియ. కాబట్టి ఈ దినమందు మనం దేవుని వాక్యంలోనికి వెళదాం. మొట్టమొదటిగా నేను ఆదికాండం 3వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా. చాలు. అయితే ప్రార్థన చేసుకునే చదవబడిన వాక్యాన్ని బట్టి మహాపరిశుద్ధులైన తండ్రి, గొప్ప రక్షక, ఈ ఉదయకాల సమయంలో ప్రభావ మేము నీ వాక్య ధ్యానంలోకి వెళ్తున్నప్పుడు మా హృదయాన్ని సిద్ధపరచండి, నీ ఆత్మతో నింపండి తండ్రి. నీ ప్రభావ బలపరచమని, వాక్యాన్ని ఇష్టపరచమని, మా అందరూ కూడా ప్రభావ నీ జ్ఞాన వివేకం దయచేయమని ఏ స్నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. సామెతలు 11వ అధ్యాయము 22వ వచనం. సామెతలు 11వ అధ్యాయం 22వ వచనం. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది. ఇక్కడ ఈ వాక్యాన్ని చూసినట్టయితే వివేకం లేని సుందర స్త్రీ ఎటువంటిది అని చెప్తున్నాడంటే పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది అంటున్నాడు. ఇక్కడ చూస్తే వివేకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దేవుని సముఖంలో, సంఘ సముఖంలో కానీ, సామాజిక జీవితంలో కానీ, ప్రతి వ్యక్తి జీవితంలో ఈ వివేకం అనేది చాలా ఉన్నతమైనది. ఆ వివేకం కోల్పోయిన స్త్రీ ఎట్లాంటిది అని అంటున్నాడంటే పంది ముక్కులు ఉన్న బంగారు కమ్యూనిటీ అంటున్నాడు. అంటే బంగారం అందరికీ ఇష్టమే. ఇట్స్ వెరీ వాల్యుబుల్ అండ్ మనకు ప్రీషియస్, అంటే చాలా విలువైనది కదా. బంగారం మనం చేసుకున్న వస్తువులే కావచ్చు, చైన్లే కావచ్చు, మరి గాజులు కావచ్చు, చెవిదిద్దులు కావచ్చు, ముక్కు కమ్మీలు కావచ్చు, మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఏదైనా పోయిందంటే దానికోసం ఎక్కడానికి ఎంతసేపు అయినా సమయం వెచ్చిస్తాం కదా. కాబట్టి ఎందుకంటే అది విలువైంది, అది మనకు విలువైంది. దాని వెనకాల ఆ వస్తువు సంపాదించడానికి మన పడ్డ శ్రమ ఉంటుంది, దానికోసం ఎదురు చూసిన నిరీక్షణ ఉంటుంది కదా. ఎంతో వెచ్చించిన ధనం ఉంటుంది. ఎందుకంటే ఆ బంగారం అనేది వాల్యుబుల్, ప్రీషియస్ కాబట్టి దానికోసం మనం పోయిందంటే గాబరా అయిపోతాం, కింద మీద అయిపోతాం, అవునా కదా. కాబట్టి మరి ఒక చిన్న మన జీవితంలో మనం సంపాదించుకునే కొద్దిపాటి విలువైన బంగారం కోసమే మనం అంతా వెంబర్లాడుతూ ఉన్నప్పుడు వివేకం కోల్పోతే అది ఎలా ఉంటుంది. ఇక్కడ స్త్రీ అని అంటాడంటే స్త్రీ సంఘానికి సాదృశ్యంగా చెప్తా ఉంటాడు. స్త్రీ అంటే సంఘం, మనందరం కూడా స్త్రీ కింద పరిగణించబడతాం. ఆ వివేకం లేకపోతే మన జీవితము ఎలా ఉంటుందంటే వివేకం కోల్పోయింది. పందికి కానీ మనం ఒక బంగారు కమ్మి చేయించాలనుకోండి, దాని స్వభావం ఏంటి? పంది స్వభావం అది తీసుకెళ్ళి డైరెక్ట్గా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతుంది. ఇప్పుడు ఆ బంగారం విలువ దానికి తెలుసా? తెలియదు. కాబట్టి సంఘంగా మనం ఉన్నప్పుడు మరి బంగారం కంటే అత్యంత విలువైన రక్షణ భాగ్యం మనకు దొరుకుతుంది. సంఘంలో మనం కూడుకుంటున్నప్పుడు దేవుడు ఆ సంఘాన్ని ఒక పవిత్రమైన స్త్రీగా చూస్తూ ఉన్నాడు. చూసి ఆయన ఒక పరిశుద్ధ అలంకారాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు. మేలు గల బంగారాన్ని అలంకరణగా మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి సంఘంగా మనం కూడుకున్నప్పుడు ఆయన దృష్టికి మనం వివేకంగా ఉన్నామా, అవివేకంగా ఉన్నామా, జ్ఞానంగా ఉన్నామా, అజ్ఞానంగా ఉన్నామా, మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే సంఘం అనుదినము అనేక ఒత్తిడికి ఎదుర్కొంటున్నప్పుడు ఆ ప్రెజర్ మీలో కొంతమంది పడవచ్చు, అయ్యగారి మీద వారు ఎక్కువగా ఉండవచ్చు.
కానీ జ్ఞానం చేత మీరు వాటిని అధిగమించాలి. ఆ జ్ఞానం అనేది మనకి మార్కెట్లో దొరకదు. కేజీలు అక్కడ కొనుక్కోవడానికి బంగారం కదా దొరకడానికి. అది ఎలా దొరుకుతుందంటే ఆ జ్ఞానం అనేది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానానికి మూలం అన్నాడు. కాబట్టి ఆ జ్ఞానం ఎలాంటిదంటే దేవుని యందు భయం చేత మనకు కలుగుతుంది, దేవుని యందు భక్తిగా ఉండటం వల్ల మనకు దొరుకుతుంది. ఆ రక్షణని మనం నిర్లక్ష్యం చేస్తే మన జీవితం అవివేకవంతులాగా దుష్టులతో పాటు పాలు పొందాల్సి ఉంటుంది నిత్య నరకాగ్నికి. కాబట్టి దేవుడు దేన్ని పోలుస్తున్నాడు? వివేకం లేకపోతే పద్ది ముక్కున బంగారం కమ్మే, దానికి నీకు విలువ లేదు. ఈరోజు సంఘాలు చూస్తూ ఉన్నాం, అనేక సంఘాల్లో గొడవలు చూస్తూ ఉన్నాం కదా, ఐక్యత లేకుండా చూస్తూ ఉన్నాం. మరి వారిలో ఏంటంటే భక్తి ఎక్కువై వివేకం కోల్పోతూ ఉన్నారు. భక్తి ఎక్కువై కూడా వివేకం కోల్పోతూ ఉన్నారు. దేవుడిచ్చిన రక్షణ మర్చిపోతూ ఉన్నారు. వారికి ముందున్న నిరీక్షణనే మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి మేము దేవుని బిడ్డలారా, సంఘంగా మీరు ఎంత ఆత్మీయంగా ఉన్నారు, ఒకరితో ఒకరు ఎంత స్నేహపూర్వకంగా ఉన్నారు, ఒకరే కష్ట నష్టాలని ఆదరించుకుంటూ ఉన్నారు అనేది అది జ్ఞానంతో కూడిన విషయం. కాబట్టి సంఘంగా మనం ఉన్నామంటే ఒకరితో ఒకరు ప్రేమగా అన్యోన్యంగా ఆ దేవుని ప్రేమను కలిగి మనం ఉండాలి. దేవునితో మమేకమయ్యి సంఘంతో జీవితం ప్రయాణం నడుస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేమని ఇరువురు పట్ల నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తుంది. అందుకే దేవుడు అంటే అక్కడ కూడా జ్ఞానం వివేకం చాలా అవసరం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుకున్నాడు కదా అని ఉన్నాయన్ని ఊడ్చిపెట్టేస్తే నువ్వు కూడా బిస్టర్డ్ అయిపోవచ్చు. దానికి కూడా జ్ఞానం అవసరం. ఏ పరిస్థితుల్లో వాడి అవసరాన్ని తీరుస్తున్నాము, అక్కడ కొలది వాడు నిజంగా అక్కడతో అడిగి మనం సాయం చేస్తున్నామా, మరి వాడి అవకాశవాదంగా కలిగి మనల్ని అక్కడ తీర్చుకుందామని అడుగుతున్నారా అనేది కూడా మనం జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. ఇది సమయోచితమైన జ్ఞానం అనేది ప్రభువులోనే దొరుకుతుంది. మనం ఆత్మీయంగా దేవుని దగ్గరగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు మనం మోసం చేస్తున్నారా, మరి మనల్ని నిజంగా సహాయం కోసం అర్థిస్తున్నారా అనేది దేవుడు ఆ వివేకం కలుగు చేస్తాడు. ఆ జ్ఞానాన్ని ఆ మెలుకుని కలుగు చేస్తాడు. ఎప్పుడు? దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్నప్పుడు. వాడు ప్రియమైన దేవుని ద్వారా మరి ఆ వివేకం అనేది మనం కోల్పోయినప్పుడు మన జీవితం ఆ పెంటలో పడ్డ బంగారం అంటే ఉంటుంది. మన వాల్యుబుల్, కానీ ఆ పెంటలో మోరిలో పడిపోతే దానికి వాల్యూ ఉండదు. కాబట్టి ఆ రీతిగా దేవుడు సంఘాన్ని అత్యంత విలువైనదిగా చూస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో పరిశీలిద్దాం. వివేకం కలిగి దేవుణ్ణి వెనుకోవాలి కవరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసినట్లను. కాబట్టి దేవుడు ఎవరు వివేకంగా ఉన్నారు, ఎవరు జ్ఞానంగా ఉన్నారని వారి కోసం దేవుడు ఎదుగుతూ ఉన్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు. మనమందరం కూడా అలా వివేకం కలిగి దేవుని కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉండాలని ఆయన కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, మరి అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము, గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము. ఆ వివేకం లేకపోతే, వివేకం కోల్పోతే మన జీవితాలు వాల్యూ కోల్పోతాయి. క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం క్రైస్తవ జీవితంలో. ఆ క్యారెక్టర్ అనేది కోల్పోతే దేవుడు అంగీకరించడు. మన జీవితాల్లో మన క్యారెక్టర్ మచ్చబడిందంటే ఆ మచ్చ ఎప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి వివేకం కలిగి మనం ఎక్కడైనా తప్పిపోతున్నామా, మరి కరెక్ట్గా దేవుని వైపు నడుస్తున్నామా అని మనం పరిశీలించుకోవాలి. దేవుడు కూడా వెళ్తున్నాడు, అట్లా వివేకం కలిగి మనం నడుచుకుంటున్నామా అని పరిశీలిస్తూ ఉన్నాడు. కాబట్టి అది మీరు మనం అంతా కూడా గమనించి దేవుని దృష్టికి నేను వివేకంగా ఉన్నానా లేదా అనేది పరిశీలించుకోవాల్సిన మనసు కలిగి ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డారా, దేవుడు మనల్ని వెళ్తూ ఉన్నాడు. మనం వివేకం కలగాలని, వివేకం కలిగి జీవించాలని. సంఘంగా మరి ఎత్తబడే సమయం వచ్చినప్పుడు ఎవరు వివేకంతో ఉన్నారో వారు ఎత్తబడతారు. వివేకం అంటే ఏంటంటే మరి దేవుని యందు భయం భక్తి కలిగి ఉండటమే. వివేకానికి మూలం ఏంటంటే దేవుని యందు భయం భక్తి కలిగి ఉండటమే.
కాబట్టి మనం దేవుని ఏ రీతిగా మనం భక్తిని ఆచరిస్తున్నాము, టైంపాస్కి లేదంటే ఆదివారం వస్తుంది కాబట్టి ఫర్ ది టైమ్ ఆఫ్ బీయింగ్ చర్చికి వెళ్ళొచ్చాము అని చెప్పుకోవడానికి కాకుండా మన జీవితంలో ఈరోజు ప్రభువుతో మన సంబంధం ఏ రీతిగా మెరుగుపరుచుకున్నాం, ఆత్మీయ స్థితిలో మనం ఎలా ఒక మెట్టు ఎదగలిగాం అనేది మనం పరిశీలించుకోవాలి. వాక్యం వచ్చాము, వాక్యం విన్నాము, లేకపోతే ప్రేమ తిన్నాము వెళ్ళిపోయామని కాకుండా ఆత్మీయంగా తిన్న ఆహారాన్ని మన ఆత్మకి ఎంత పోషణ ఇస్తుంది, దేవునికి మనల్ని ఎంత దగ్గర చేస్తుంది, దేవునితో మనల్ని ఎంత అనుసంధానిస్తుంది, మన ఆత్మీయ పరిపక్వత ఏ విధంగా ఎదుగుతుంది అనేది అనుదినము మనం పరిశీలించుకోవాల్సిన వారుగా ఉంటాము. కాబట్టి మేము దేవుడు పెట్టారా మరి ఈ వాక్యాన్ని మర్చిపోకూడదు. దేవుడు ఇచ్చిన వాక్య భాగాల్ని మర్చిపోకుండా మనం వాటిని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉండటం వల్ల మనలో ఆ యొక్క వివేచన అనేది పెరుగుతూ ఉంటుంది, డెవలప్ అవుతూ ఉంటుంది. అది మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది. కాబట్టి మరొక వాక్యాన్ని మనం చూసుకుందాం. కీర్తనలు రాసిన పత్రిక 119, 104. నీ ఉపదేశం వల్ల నాకు వివేకం కలిగను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. ఆయన ఉపదేశం వినడం వలన మనకి ఏం కలుగుతుందంట? వివేకం కలుగుతుంది. ఆ వివేకం వలన మనకేం జరుగుతుంది? తప్పు మార్గాలని మనం అసహించుకొని దేవునికి దగ్గర అవడానికి మనకి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. మరి ఆ ఉపదేశం మనం ఎక్కడ పొందుకుంటున్నాం? సంఘంలో పొందుకుంటున్నాం. అవునా కాదా? రెస్పాండ్ చేయాలి. సైలెంట్గా ఉంటే బాగోదు, రెస్పాండ్ చేయాలి. అవునా కదా? ఎందుకంటే మనం అట్లా విని వచ్చి సైలెంట్గా కూర్చొని వెళ్ళిపోతే కాదు. మీ హృదయాలను తెరవాలి, నోరు తెరవాలి. నోరు తెలిసి మనం దేవుని సన్నిధిలో మాట్లాడాలి. అప్పుడే దేవుడు మనకి రెస్పాన్స్ ఇస్తాడు. నోటితో మనం దేవుణ్ణి ఆహ్వానించాలి, మన హృదయంతో పిలవాలి. పిలిచినప్పుడు మనకి ఆ వివేచన అనేది ఇస్తాడు దేవుడు. కాబట్టి ఆయన ఉపదేశం మనకు సంఘంలో దొరుకుతుంది. ఆ సంఘంగా కూడుకుని మనం అనునిత్యము దైవజనులు ఉపదేశించే ఉపదేశాన్ని పొందుకుంటున్నాము. దాని ద్వారా మనకి వివేకం కలుగుతుంది. ఆ వివేకం అనేది మనల్ని చెడుతనం నుంచి దూరం చేసి దేవుని దగ్గర చేస్తుంది. కడుపు ఏమైనా దేవుని బిడ్డారా, సంఘంగా మనం కూడుకున్నప్పుడు ఆ వివేచన అనేది చాలా అవసరం కాదు, అదే దేవునికి దగ్గర చేస్తున్నాం. కాబట్టి మరి సామెతల గ్రంథం 1:5 మరొక వచ్చిన చదువుకుందాం. జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును, వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును. మరి జ్ఞానం ఉపదేశం చేస్తున్నప్పుడు జ్ఞానవంతుడు దాన్ని విని వాళ్ళలో ఉన్న జ్ఞానాన్ని మరింత మెరుగుపరుచుకుంటాడు. ఎవరైతే మరి సంఘంలో ప్రతిదినం కూడుకుంటున్నారో మీరు విని మరి చాలా జ్ఞానవంతులు అయ్యారు అనుకుంటున్నారు. జ్ఞానవంతులైన చేతులు చెప్తుంది. ఎవరైనా జ్ఞానం లేదా? సోసాడు. జ్ఞానం లేదా? అందరికీ ఉంది, కానీ మీరు దాచుకుంటారు మీ జ్ఞానాన్ని. అవునా? దాచుకోవద్దండి. జ్ఞానవంతులుగా ఉండండి, వివేకవంతులుగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఎందుకంటే మనం ఆ సంతోషం పొందుకోవడానికి దేవుని దగ్గరకు వచ్చేది. మనకి ఏదో బాధ ఉంది, శారీరక బాధ, ఆత్మీయ బాధ, కుటుంబంలో బాధ, వాటన్నింటి ఉపశమనం పొందడానికి కదా దేవుని దగ్గరకు వచ్చేది మనం. అవునా కదా? కాబట్టి ఆ జ్ఞానవంతులు వివేకం కలిగి ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో సంతోషంగా ఒప్పుకోవాలి, సైలెంట్గా ఉండదు. మరొక మాట చెప్తాను. మరి అసలు ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఉంది. ఇజ్రాయెల్ దేశానికి మొసాద్ అనే ఒక గొప్ప సంస్థ ఉంది, ఇంటెలిజెంట్ ఏజెన్సీ అంటారు. వాళ్ళకి ఆ యాంబ్లం మీద వాళ్ళకున్న వాక్యం రిఫరెన్స్ చేసుకుంటారు. మొసాద్ అనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ
రిఫరెన్స్ చేసుకుంటారు. ఏంటి అంటే అది మరి ఆ రిఫరెన్స్ అనేది ఎట్లా ఉంటుందంటే సామెతలు 24:6 సామెతలు 24:6 వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. కాబట్టి ఈ మొసాద్ ఏజెన్సీకి ఏముంది? వివేకం. వాళ్ళు వివేకం చేత మరి ప్రపంచాన్ని జయించగలుగుతున్నారు. అది ఎంత గంభీరమైనదంటే, ఆ వివేకం అంటే ఏంటంటే మంచిని చెడుని బేరీజు వేసుకొని ఏది నువ్వు డిసైడ్ అవుతావో అదే వివేకం. మంచి చెడు అనేది డిసైడ్ చేసుకొని నువ్వు మంచిని తీసుకుంటావా చెడుని తీసుకుంటావా అనేది వివేకం. ఆ వివేకం ఎట్లా వస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానానికి మూలం. ఆ జ్ఞానమే వివేకం ఇస్తుంది, వివేచనిస్తుంది. కాబట్టి వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఆలోచనకర్తలు అనేకులు ఉండడం అనేది దేవుడిచ్చిన ఒక వాగ్దానంగా వాళ్ళు తీసుకొని మరి వివేకం చేత వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. వాళ్ళ ప్రపంచ దేశాల మీద అంటే యుద్ధం చేయడం అంటే వారిని వారు సంరక్షించుకోవడానికి. మనం కూడా అనేకమైన ఆత్మీయ పోరాటాలు, శారీరక పోరాటాలు చేస్తూ ఉంటాం. ఆత్మీయ జీవితంలో అనేకమైన యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఆత్మీయ యుద్ధాలు మన శరీరాన్ని లోపరచడానికి, ఆత్మను బలహీనపరచడానికి ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఆత్మీయమైన పోరాటాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి వాటిని జయించడానికి దేవుని యొక్క జ్ఞాన వివేకం ఎంతో అవసరం. అది మనల్ని దేవుని దగ్గర చేసి చెడుకి దూరం చేస్తుంది. సంఘంగా మరి మీరు అటువంటి జ్ఞానయుక్తమైన ప్రార్థన చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీ అందరికి కూడా మరి మరొకసారి 7వ సంవత్సరంలో ప్రవేశించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తాను సంఘానికి, అయ్యగారికి, మీరందరూ కూడా. ఎందుకంటే మీరందరూ కూడా ఇంకా ఆత్మీయంగా ఎదగాలి. ఈ సంఘాన్ని మీరు ఇంకా ఎక్కువ మంది సువార్త చేరవేయడానికి, అనేకులు దేవుని దగ్గర కావడానికి మీరందరూ కూడా మరి మీ యొక్క సంఘ కాపరితో కలిసి నడవాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి మరి ఇక్కడ ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. యోబు రాసిన పత్రిక 28:20 అట్లైన జ్ఞానం ఎక్కడి నుండి వచ్చును? వివేచన దొరకు స్థలం ఎక్కడనున్నది? అది సజీవులందరూ. చాలండి. అంటే మనకి జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే సంఘంలో దొరుకుతుంది. వివేచించే స్థలం ఎక్కడ ఉందంటే అది దేవుడి నుంచి వచ్చే వాక్యం ద్వారా సంఘంలో మనకు జ్ఞానం దొరుకుతుంది. మనం ఏది మంచి చెడు అనేది డిసైడ్ చేసుకోవడానికి సంఘం మీకు నేర్పిస్తూ ఉంది. సంఘ కాపరి ఆయన ఉపదేశం ద్వారా మీకు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి యోబు 28:20 మొట్టమొదటి నుంచి చదవండి. ఆ అధ్యాయం అంతా కూడా జ్ఞానం గురించి చెప్తూ ఉంటుంది. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్తిగా చదవండి. కాబట్టి ఈ వాక్య 28వ అధ్యాయాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి ధ్యానించండి. ఈ జ్ఞానం వివేచన ఎలాంటిదో మీకు ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది. ఇదంతా వివరించడానికి సమయం సరిపోదు కాబట్టి మీరు మళ్ళీ చదవండి. సో ఫైనల్గా యెహోవా యందు లాస్ట్ వచ్చిన చదవడము. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచుటయే వివేకమనియు ఆయన మనకు సెలవిచ్చాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సెలవిచ్చిన దాని ప్రకారంగా మనమందరం మన జీవితాల్ని ఆయన వాక్య ప్రకారం నడుచుకోవాల్సిన సంసిద్ధులై ఉన్నాము. ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయము 5వ వచనంలో, ఏలయనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెట్లను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా
స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు ఆహారముకు మంచిదియు కన్నులకు అందమైనదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు రమ్యమైనదియు ఇండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. తర్వాత అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడముగా చేసుకుని. చాలు. ఇక్కడ దేవుడు అవ్వ ఆదాముని సూచించి ఒక ఉన్నతమైన స్థలంలో వారిని పెట్టాడు. పెట్టి మీకు ఏం కావాలన్నా కానీ విత్ ఇన్ ది స్పేస్లో అన్నీ సమకూర్చాను, మీరు తీసుకొని తిని ఫలించండి అని చెప్పాడు. అయితే అది చాలక వారు ఏం చేశారు, మూడో వ్యక్తి మాట విన్నారు. వినడం ద్వారా వాడేం చెప్పాడు, ఇది తింటే మీరు చచ్చిపోరు, మీకు ఏమైందని చెప్పాడు, వివేకం కలుగుతుంది, చచ్చిపోరు, రమ్యమైంది ఇది అని ఇచ్చిక మాటలు చెప్పి అవ్వను లోపరుచుకున్నాడు. తను ఆ మాటల చేత లోపరచబడి వివేకం కోల్పోయి దేవుడు చేయొద్దన్న పని చేసింది. చేయడం ద్వారా ఒక చిన్న పనే, దేవునికి ఇష్టం లేని చిన్న పని. తర్వాత ఏం జరిగింది, గెంటి వేడిపెట్టి కదా. కాబట్టి ఆ వృక్షం ఆహారానికి మంచిగా ఉంది, కన్నులకు అందంగా ఉంది, వివేకం ఇచ్చే రమ్యమైనదిగా ఉంది అన్నాడు. అంటే మరి అది నిజంగా వివేకం అనేది బయలుపరిచింది, మంచి చెడు అనేది అక్కడే తెలిసింది. దేవుని వాక్యానికి అవిధేయురాలై దేవుని మాటను ఎప్పుడైతే మీరిందో తను అవివేకి అయి, మరి ఇక్కడ 7వ వచనం చెప్తున్నాడు, వారు దేవుడు చేయొద్ద పని చేసిన తర్వాత మభ్యపెట్టబడి మోసపుచ్చబడి మరి వద్దన్న ఫలము తినడం చేత వారి కన్నులు తెరవబడను అంటాడు. అంటే అంతమంది మూసుకుపోయినాయా, అంతకుముందు మూసుకుపోయినాయా కాదు కదా. అంటే వారి కన్నులు తెరవబడిన అంటే అంతకుముందు వారు దేవుని చూసేవారుగా ఉన్నారు, దేవుని వైపే వారి దృష్టి ఉంది. ఇప్పుడు లోకం వైపు తెరవబడ్డాయి, లోకాశల వైపు తెరవబడ్డాయి, శరీరాశల వైపు తెరవబడ్డాయి. కాబట్టి మన కన్నులు ఏ రీతిగా తెరవబడ్డాయి, ఆ వివేకం మనలో ఉందా? ప్రియమైన దేవుని సంగమా, అవ్వ కోల్పోయినట్లుగా నీవు దేవుని మహిమను కోల్పోతావా? సంగమా, దేవుని బిడ్డలుగా మనం వివేకం కలిగి దేవునికి దగ్గరగా ఉందామా? లేదంటే దేవుని మాట మీరి ఆయన వాక్యాన్ని అవిధేయులై దేవుని నుంచి దూరంగా గెంటి వేయబడతాము. అది జ్ఞాన వివేకం మీ నిర్ణయానికి, మీ విజ్ఞతకి వదిలిపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనిషి స్వేచ్ఛానుసారుడు. మరి ఇక్కడ మనకు అనేక డౌట్లు వస్తాయి. చాలామంది క్వశ్చన్లు చేస్తూ ఉంటారు, అరే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నిద్రపోతున్నాడా అది తీస్తుంటే, మరి మీ దేవుడు కాపాడాలి కదా. లేదు, నీకు నాకు సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. ఎందుకనంటే నిన్ను అలా ప్రతిదాన్ని రిస్ట్రిక్ట్ చేస్తే అది రోబోటిక్లో అయిపోతాయి. స్వతంత్రంగా జీవించి మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని మనిషికి స్వేచ్ఛ ఇచ్చాడు. ఇక మీద మీరు ఏ పేరు పెడతారో అదే పేరుతో పిలువబడతాయి అని ఆదాముకి ఆయన ఆశీర్వదించాడు, అవునా కదా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త లోకాన్ని లోపరచుకోండి అన్నాడు, మీరు లోపడండి అని చెప్పలా. కానీ అవ్వ సాతానుకు లోపడి తన మాటలకి ఆకర్షితురాలై అందంగా ఉంటుందంట, రమ్యంగా ఉంటుందంట, చాలా రుచిగా ఉంటుందంట అనగానే ఫ్లాట్ అయిపోయి పడిపోయి తను దేవుడి నుంచి పడిపోవడానికి ఒక క్షణం, ఒక మాట చాలు. ఎవరైనా అంటే కాలేజ్ డేస్ నుంచి వచ్చాం కాబట్టి ఎవరైనా అమ్మాయిలు చేస్తారు, నువ్వు చాలా అందంగా ఉన్నావంటే పొంగిపోతారు అమ్మాయి. అబ్బాయిలు కూడా అంతే, నువ్వు హ్యాండ్సమ్ ఉన్నావంటే పొంగిపోతారు. పొంగిపోయి అక్కడ ఆ ఒక్క మాటే కానీ అది చాలా దూరం వెళ్ళిపోతుంది. అదేంటంటే
ఆ క్షణంలో మనం వివేకం కోల్పోతాం. ఎవరైనా సరే మనం పొగుడుతున్నారంటే అది మన నాశనానికి జ్ఞాపకం చేసుకోండి. పొగడతలకు అసలు పడద్దు. క్రైస్తవుడు పొగడతలకు అసలు సూడబుల్ కాదు. ఎందుకంటే మనం తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించాల్సిన వారం. ఎవడో మనల్ని పొగడగానే మనం హెచ్చించుకొని ఉన్నామంటే అది మన పతనానికే కారణం అవుతుంది. కాబట్టి వేరే వాళ్ళు మనం మభ్యపెడుతున్నారా లేదని కూడా వివేకం చేత మనం జ్ఞానం కలిగి నడుచుకోవాలి. జ్ఞాన వివేకములు దేవుని వశము. ఆయన వాక్యం చేత మనం అది పొందుకుంటాం, దేవునికి దగ్గర అవుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వివేకం కలిగి మరి ఒక ఉన్నతమైన సంఘంగా మీరందరూ బలపడాలని, అటు రీతిగా దేవుని కృపను పొందుకొని మీరు ఆత్మీయ మేలు పొందుకోవాలని దేవుని నామములో మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.